అంబటి రాంబాబు గారు సభ్య సమాజం తలదించుకునేలాగా ఒక ముఖ్యమంత్రి, నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉచ్చనీచాలు లేకుండా బూతులు తిట్టాడు కాబట్టి ఈవేళ చాలా కేసులు 30 కేసుల దాకా 30 పోలీస్ స్టేషన్లో పెట్టినట్టున్నారు. మరి అన్ని కేసులకి రిమాండ్కి వెళ్తూ ఉండాలి, పిటి వారెంట్ వేసి తీసుకొస్తుంటారు. వాస్తవంగా కోర్టు మాన్యువల్ ప్రకారం వారిని విచారిస్తారు, తీసుకొచ్చి కేసులు వేస్తారు. అలాగే కొన్ని రోజులు టైం పట్టే అవకాశం ఉంటుంది. అందుకే ఎవరైనా సరే సెలబ్రిటీ కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ప్రజా ఆమోదం పొందుతూ మాట్లాడాలి తప్ప యువతకి మార్గదర్శకంగా ఉండాలి. అంతే తప్ప ఇష్టానుసారంగా చెలరేగిపోతాం, మనకు అవకాశం ఉంది కదా అనుకుంటే ఇలా కేసులు ఎదుర్కోక తప్పదు. అది అంబటి రాంబాబు అయినా రేపొద్దున ఇంకో నాయకుడైనా సరే జాగ్రత్త వహించాలి. జాగ్రత్తగా సమాజంలో బతుకుతుంటాం, మనం అడవిలో కాదని గుర్తుంచుకోవాలి. కాబట్టి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, మనమైనా ఇంకొకరైనా. ఈ కేసుల పరంపర ఇలా కొనసాగితే అంబటి రాంబాబు కూడా చాలా ఎక్కువ రోజులే జైల్లో ఉండే అవకాశం కనపడుతుంది. ఎప్పటికైనా వాళ్ళు మనసు మార్చుకుని మంచిగా ప్రవర్తనతో ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక రకంగా ఆపాదించుకుంటున్నారు ఆ వీడియోని. ఏదేమైనా నెయ్యి కల్తీ విషయంలో జరిగింది అన్యాయం ప్రజలకి. రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు, ప్రజలు ఆ విషపూరితమైనటువంటి ఆహారాన్ని తిని మరి ఏ ఇబ్బందులు పడుతున్నారో, ఎవరికి ఏ అనారోగ్యం ఉందో ఎవరు చెప్పలేం. కాబట్టి ఏదేమైనా భగవంతుడి పట్ల ఎవరైతే తప్పు చేస్తారో వారు శిక్ష అనుభవించక తప్పదని చెప్పి అందరూ అనుకుంటున్నారు.